గయారం అంటారే వారికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యేలా ఉన్నారు తెలంగాణ గయారం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆయన దాగుడు మూతలు చూస్తుంటే హర్యానా గయాలాల రికార్డ్ బద్దలయ్యేలా ఉంది. పాత పార్టీకి టచ్ లో ఉంటూ అధికార పార్టీతో అంటగాగుతున్న ఆయన వరుస చూస్తుంటే రెండు పార్టీల కండువాలు చెరో జేబులో పెట్టుకున్నట్టే ఉంది. ఫైనల్ గా ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ కే ఫిక్స్ అయ్యారా? పక్క చూపులు చూస్తూనే ఉంటారా? వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆయన అస్సలు అనుకోవడం లేదు. పరువు పోతుందని మొహమాట పడ్డము లేదు. రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుకోవడమే సిగ్గుచేటు అన్నట్టుంది ఆయన గారి రాజకీయ విన్యాసం. రెండు పార్టీల మధ్య దాగుడు మూతలాడుతున్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఒకవైపేమో వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే బయట బండ్ల పిల్లి మొగ్గలేస్తున్నారు. పూటకో ట్విస్ట్ ఇస్తున్నారు గద్వాల గయారాం. ఆ మధ్య కాంగ్రెస్ కండువా కప్పుకుని మొన్ననే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ సీఎం పక్కన గ్రూప్ ఫోటోకి ఫోజ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలిచారు బండ్ల. పాలమూరు జిల్లాలో ఆ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఆయన గారు కూడా ఒకరు. ఇటీవలే కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కండువా మార్చేశారు. నియోజకవర్గంలో కంట్లో నలసలా మారిన సరితా తిరుపతయ్య స్పీడ్ కి బ్రేకులేయడానికి పార్టీ మారడమే కరెక్ట్ అని భావించారు బండ్ల. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కొన్ని రోజుల్లోనే మళ్లీ మనసు మార్చుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మళ్లీ పాత పార్టీకే జై కొట్టి కాంగ్రెస్ పార్టీకి ట్విస్ట్ ఇచ్చారు. సొంత గూటికి చేరుకున్నారని అంతా అనుకుంటూ ఉండగా మరొక ట్విస్ట్ ఇచ్చారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ ఘర్ వాపసీ షురూ చేసిందని అనుకున్నారు అంతా. దీంతో పార్టీలోకొచ్చిన ఎమ్మెల్యేలు మళ్లీ ప్లేటు ఫిరాయించకుండా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చలు జరిపారు. కాంగ్రెస్ లో ఆయనకు ఎదురైన సమస్యలేంటో తెలుసుకున్నారు. బండ్ల డిమాండ్లన్నీ సావధానంగా విన్నారు. జూపల్లి ద్వారా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి పిలిపించుకుని మరీ మాట్లాడారు. కాంగ్రెస్ లో ఇబ్బందులేం ఉండవన్న భరోసా ఇచ్చారు. దీంతో గద్వాల ఎమ్మెల్యే విషయంలో బీఆర్ఎస్ రెండోసారి షాక్ తింటే ఆయన గోడ దూకుళ్లు చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ప్రస్తుతానికి గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి సెకండ్ టైం చేరిపోయినట్టే. నియోజకవర్గంలో ఏవన్నా ఇబ్బందులొస్తే, గౌరవ మర్యాదలకు భంగం కలిగితే మళ్లీ ఆయన మనసు మారచ్చు. మళ్లీ పాత పార్టీ నేతల సరసన ప్రత్యక్షం కావచ్చు. ఆయన తలచుకుంటే ఏదైనా జరగచ్చు. కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టు అటూ ఇటూ డబుల్ గేమ్ ఆడుతున్నారు. అదేమంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమే అంటూ ఓ సాకును అడ్డం పెట్టుకుంటున్నారు. ఓసారి నమ్మకం పోగొట్టుకున్నాక బావుకునేదేం లేదన్న లాజిక్ ని గద్వాల గయారాం మిస్ అవుతున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ తోనే ఉన్నారంటున్నారు. ఆయన్ని సీఎం ఇంటి దాకా తీసుకొచ్చిన మంత్రి జూపల్లి. కానీ బండ్ల మాత్రం నోరు విప్పి ఇక ఇదే ఫిక్స్ అని పక్క చూపులు చూడనని మాత్రం చెప్పట్లేదు. ఇచ్చిన హామీల్లో ఏదైనా తేడా వస్తే మళ్లీ తూచంటారో ఇక బాగోదని సర్దుకుపోతారో గద్వాల గయారామే తేల్చుకోవాలి.